గోవింద నారాయణ వైకుంఠ వాస అంటూ గొంతులు మర్చిపోవాలి. అలాగేనమ్మా. శివశివ రహస్యం బో శంకర అని శివుని కొలవాలి. మీరు ఎలా చెప్తారో పలుకుతాం తల్లి. అలాగే పలుకుతావు కదా. అలాగేనమ్మా. అలాగే పలికినావు అనుకో, నా చిన్ని కొడలు, నా ముద్దుడు కొడలు, నా మేలు కొడలు, నా బంగారు కొడలు, నిన్ను ఏడేళ్ళ మీద అద్దాల మెడలో పెట్టుకొని చూసుకుంటాను కొడలా. సరేనా? నేను చెప్పిన విధంగానే పలకాలి. అలాగేనమ్మా. శివ శివ హర హర అలా పలకకూడదమ్మా, అలా పలకకూడదు. నేను చెప్తున్నాను అదే విధంగా పలకాలి. ఏమి 2 అక్షరాలు అంతే. అలాగేనమ్మా. శివ శివ హర హర గోవిందా నారాయణ కొడలా. పెద్దలు ఏం చెప్పారు తెలుసా? నేను పెట్టిన నామముగానే తులసిన గోవిందా. గోవిందా పెట్టిన నామము అందులే పుట్టిన నామమే. నాకు పుట్టిన నామమే. గోవిందా లాస్ట్ సారి చెప్తున్నాను, ఈసారి పలికావా నా ముద్ర కొడలవి. సరేనా? లాస్ట్ అండ్ ఫైనల్. శివ శివ హర హర నారాయణ వైకుంఠ వాస. ఇది చిన్నప్ప ఆత్మసారి కోరుతూ జయమ్మ గారండి. చిన్నప్ప ఆత్మసారి కోరుతూ జయమ్మ గారండి ఒక 100 రూపాయలు ఇచ్చారు. భార్య వైకుంఠానికి ఆ చిన్నమ్మ తల్లి శ్రీమన్నారాయణుడు చల్లగా